సిగ్గుందా నీకు? మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచా? ఓహో, అయితే మంచం పైకి రావచ్చా? చైతి, అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్ను ఆట పట్టించి భయపెడదామని. అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేమిటి? నేను నీకు కాబోయే మొగుడ్నా? ఎవరు చెప్పారు? పోనీలే, నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని. అలా అని కల్లో కూడా ఊహించుకోకు. నాకు కలలో అలాంటివే వస్తాయి. నన్ను కౌకిట్లో చేర్చుకుని లాగి లంపకాయ కొట్టాడు. మగాడు ఎవరిని కొడతాడో తెలుసా? తన సొంత మనిషిని. అంటే నేను నీకు సొంత మనిషినన్నమాట. నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను. కామో కామో కామో, నాకొకటివ్వవా? అలాగే ఇస్తాను. అది కాదు, ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది. ఓ బయటికి, ఓ బయటికి. ఇస్తానని మాట ఇచ్చావు, అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క. ఇచ్చే. నువ్విచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఏమండి ఏమండి, అన్నం వడ్డిస్తాను రండి. అబ్బాయిని కూడా పిలవే. ఏ వాణి, నువ్వెప్పుడు వచ్చావే? అది ఎప్పుడో. ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది? ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు. మీకేం చెప్పను, రండి అన్నం ముందు గాని.